ఈ షూ వర్క్ రెడీ అయిపోయింది. ఇది వచ్చి జార్డాన్ షూ అండి. ఇందాక మీరు వీడియో చూసారు కదా ఎట్లుందో, ఇది చూడండి. ఇప్పుడు దీని వర్క్ అయిపోయింది మొత్తము. అసలు మామూలు కాలేదండి, ఒక రేంజ్ లేదు దీని వరకు. ఈ వర్క్ చెప్పడానికి రీజన్ ఏంటంటే అండి, మన వర్క్ అట్లాంటిది. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది చూడండి, ఇదంతా స్టిచ్చింగ్ వర్క్ అండి. ఇదంతా స్టిచ్చింగ్ వర్క్. ఫస్ట్ మన హీట్ పేస్టింగ్ ఉంటుంది. ఇప్పుడు బాగా గుర్తొచ్చింది నాకు, హీట్ పేస్టింగ్ అంటా కదా నేను. ఇది చూడండి, ఇప్పుడు ఇది క్లాత్ ఉంది, ఈ కింద రబ్బర్ ఉంది. ఈ రెండుకి హీట్ పేస్టింగ్ కాదండి మనకు. ఇదిగోండి, ఇప్పుడు ఈ రబ్బర్ ఉంది, ఈ రబ్బర్ ఉంది, ఈ రెండుకి హీట్ పేస్టింగ్ అవుతుంది. ఈ మధ్యకాల చాలా మంది ఏమంటారు అంటే, వచ్చినప్పుడు షాప్ దగ్గరికి, దాని గారు మీరు హీట్ పేస్టింగ్ పెడతా అంటారు, మరి దీనికి ఏది పెడతారని అడుగుతారు. చెప్పడానికి రీజన్ అదేనండి, ఇది క్లాత్ చిరిగిపోతుంది. దీనికి ఏదైతే మనకి ఏంటంటే ఇక్కడ హీట్ పేస్టింగ్ రాదనమాట. ఇది చూడండి, కింద మీకు కనిపిస్తుంది కదా, దీనికి వచ్చేసి మనకి హీట్ పేస్టింగ్ అవుతుంది, స్టిచ్చింగ్ వర్క్ అవుతుంది. ఇది చూస్తారు కదా సార్, ఇది చూడండి మొత్తం రౌండ్గా, ఇది చూడండి మొత్తం స్టిచ్చింగ్ వర్క్ ఇదంతా. వీడియో వచ్చి మన యూట్యూబ్ ఛానల్లో ఉందండి, ఒకసారి వాచ్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ ఎవ్రీ వన్.